వచ్చిన నోటిఫికేషన్స్ కి మీరు ఎగ్జామ్స్ నిర్వహించుకుంటా మీరు ఈరోజు వినతి పత్రాలు ఇచ్చుకుంటా పోతుంటే మేము నిరుద్యోగులం, మేము సోయలోనలం కాదు, మేము మీలాకేం తెలివి తక్కువ దద్దమ్మలం కాదు. మాకు అన్ని రకాలుగా అర్థమవుతుంది ఎవరు ఏం చేస్తున్నారు మాకు అనేది. మిత్రులారా, మనమందరం గట్టిగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకల్ బాడీస్లోనే కానీ వచ్చే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కానీ కాంగ్రెస్ పార్టీని ఓడిపోయే దిశగానే మన ప్రచారం చేద్దాం. మన ఉద్యోగాలను మనం సాధించుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎలక్షన్కి ముందు రాహుల్ గాంధీ గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో చెప్పిండు. మళ్ళీ మన కోచింగ్ సెంటర్స్ దగ్గరికి, మన స్టడీ హాల్స్ దగ్గరికి వచ్చి మనల్ని మభ్యపెట్టి ఓట్ల ప్రచారానికి తీసుకుపోవడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే, రేవంత్ రెడ్డి గారు రావచ్చు, మనకి ఆయన అన్ని చెప్పి పార్టీలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవచ్చు. కానీ మనకు ఎవరైనా ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తుంటే మనని పేడ అట్లీస్ట్ అనడం, మనం ఆ పార్టీ ఈ పార్టీ ట్రాప్లలో ఉన్నామని చెప్పడం, ఆ పార్టీ కార్యకర్తమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఉద్యోగాలు చేయాల్సిన మనము ఉద్యమాల బాట పట్టినాం. పెన్ను పేపర్ పట్టుకోవాల్సిన మనము పిటిషన్ పేపర్లు పట్టుకొని కోట్ల చుట్టూ, ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్ల పొంటి దిగాల్సిన పరిస్థితి మనకు ఎందుకు ఏర్పడ్డది? అందుకనే మనం ఇంతవరకు చదువుకుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాంగ్రెస్ పార్టీకి చాలా గట్టిగా బుద్ధి చెప్పాలి, మన సత్తా ఏందో చూపించాలి. కాంగ్రెస్ పార్టీని అసలు జన్మలో నమ్మొద్దు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.